నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిముగ్గలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో మాధవాయనంద కళ్యాణ మండపంలో రామచంద్రాపురం నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెళ్లి సూర్యప్రకాష్ ను అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆశీర్వదించిన నియోజకవర్గ పాస్టర్స్. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలో చిన్నబొడ్డు వెంకటాయపాళెం, పెద్దబొడ్డు వెంకటాయపాళెం, దెండి గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి పొన్నాడ నీరాజ. యానాం తాళ్లరేవు మండలాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. యానాం శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముమ్మిడివరం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాళ్లరేవు మండలంలో ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం యానాం రావటం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వద్ద దాట్ల సుబ్బరాజుకు ఆలయ అర్చకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాజుకు ఆలయ అర్చకులు పండిత ఆశీర్వాదం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేగ్నేశ భాస్కర్ రాజు, మిలిటరీ రాజు, పెంటపాటి వెంకటేశ్వరరావు, పొగాకు సత్యబాబు, ఆలయ అర్చకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు. समस्त
यदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शतायुः पुरुषः यदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतमानं भवति शतायुः पुरुषः यदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। తాళ్లరేవు మండలం గాడిమొగ్గ ఇంటింటా ఎన్నికల ప్రచారానికి వందలాది మంది కార్యకర్తలతో వెళుతున్న ఎన్నికల ప్రచారానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయటం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అన్నారు. తాళ్లరేవు గాడిమొగ్గలో దాట్ల సుబ్బరాజు ప్రచారం చేయడానికి పోలీసులు అనుమతి తీసుకుని గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో దాట్లకు పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికారు. గ్రామంలోకి వెళ్లటానికి సిద్ధమైన నేపథ్యంలో భైరవపాళెం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు అటుగా వెళుతూ గ్రామంలోకి వెళ్లొద్దంటూ అడ్డుకున్నారు. దీంతో టీడీపీ వైకాపా నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు తోసుకుంటూ కొట్లాటకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న కోరంగి ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్నారు. దీనిపై తెదేపా మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు స్పందిస్తూ ప్రచారానికి వస్తున్న కార్యకర్తలను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యే పొన్నాడ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇలాంటివి తిరిగి జరిగితే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి పర్మిషన్ లేకుండా వచ్చి పక్క గ్రామంలో వచ్చి ఇక్కడ డిస్టర్బెన్స్ చేయాలంటాం చాలా దుర్మార్గం. మరి అదేవిధంగా నేను పొన్నాడ సతీష్ కుమార్ గారు మా గ్రామంలో తిరిగారు. మరి అదే సంస్కృతి మాకుంటే మా గ్రామంలో అడుగు పెట్టకుండా చేయగల కెపాసిటీ నాకు ఉంది. మరి ఇప్పటికైనా పొన్నాడ సతీష్ గారు అర్థం చేసుకోవాలి. మేము ఒక పర్మిషన్ పెట్టుకుని గాడిమొగ్గ చొల్లంకి గ్రామాలు ఇవాళ ప్రచార కార్యక్రమం చేసుకుంటున్నాం. మన నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఇటువంటి సంస్కృతి లేదు. కొత్త సంస్కృతి తీసుకొస్తే మరి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికైనా సరే మీ కార్యకర్తలకి మీ నాయకులు అందరికీ కూడా చెప్పి ఇటువంటి సంస్కృతి ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మీరు తీసుకొచ్చినట్టయితే మరి దానికి సంబంధించిగా మరి మీరు కూడా చూపించవలసి వస్తే అటువంటి బుద్ధి మాకు లేదు. మేమంతా కూడా ఒక ప్రజలందరినీ కూడా కలుపుకుని వెళ్తాం కాబట్టి ఇవాళ గాడిమొగ్గలో కూడా మాకు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే గాడిమొగ్గలో అభివృద్ధి చేసింది ఏదీ లేదు. నువ్వు సతీష్ కుమార్ గారు ఏదో కేవలం ఓఎన్జీసీ డబ్బులు గురించి చెప్పుకోవడం తప్ప ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఆ రోజు మరి ఈ గాడిమొగ్గలో పంచాయతీ కట్టామంటే మేము కట్టాం. అదేవిధంగా ఈ శ్మశానం వాటికి రోడ్డు వేసామంటే మేము వేసాం. మరి ఇక్కడ నుంచి గాడిమొగ్గ నుంచి ఆ 4 గ్రామాలకి నీళ్ళు ఇచ్చామంటే ఆ రోజు మా టైంలో చేసాం. ఆయా పార్టీ అధికారంలో ఉండి కూడా నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేకపోయి మిగిలిన గ్రామాలకి ఇక్కడ హాస్పిటల్ కూడా ఓపెన్ చేయలేనటువంటి అసమర్థత నీ దగ్గర ఉంది. మరి ఉడికిపోయి ఏదైతే ఇలా మా విజయం అన్సైడ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మరి గత 45-50 రోజుల నుంచి కూడా నీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటే సుమారు 8,000 మంది ఏదైతే మత్స్యకార సోదరులు కానీ మరి చెట్టుపేజీ సమాజ వర్గాలు కానీ ఎస్సీ సమాజ వర్గాలు కాపు సమాజ వర్గాలు మేజర్గా జాయిన్ అయ్యి ఇవాళ నన్ను అఖండమైన స్వాగతం పలివి ముందు నడిపిస్తున్నారని ఏర్సుతో ఇలా ఇటువంటి కార్యక్రమాలు చేయడం తగదు. ఏదైనా సరే మరి గాడిమొగ్గ గ్రామంలో ఇవాళ మేము అందరూ కార్యక్రమం చేసినప్పుడు మరి కొంతమంది మరి వ్యక్తులు వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని డిస్టర్బెన్స్ చేయడానికి చూశారు. కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకుని మరి మన క్రమశిక్షణకి వెళ్తాం. మనం ఉమ్మడి నియోజకవర్గంలో ఆ క్రమశిక్షణ పాటించకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. యానాం శ్రీ షిరిడి సాయి మిషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు స్థానిక నల్ల చెరువు వద్ద నుండి యూనియన్ బిల్డింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు. యానాం శ్రీ షిరిడి సాయి మిషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు స్థానిక నల్ల చెరువు వద్దనున్న యూనియన్ బిల్డింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ షిరిడి సాయి మిషన్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూనియన్ ప్రెసిడెంట్ కర్ర ఆదినారాయణ, ఉదయ్ కృష్ణవంశీ, మేషన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ కాటంశెట్టి వీరభద్రరావు, మాజీ ప్రెసిడెంట్ కర్నేడి ఈశ్వరరావు, బిల్డింగ్ మెటీరియల్స్ సప్లయర్ మేడిశెట్టి గోవిందులను సభ్యులు దుస్సాలవాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మాట్లాడుతూ మనమందరం సంఘటితంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ్యులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఎలా వచ్చానమ్మా
సుబ్రహ్మణ్యం గారు అలా పక్కన ఉండాలి. 21 అంటే సంజయ్ గారు ఎలా పక్క ఉండండి, ఇలా పక్క ఉండి సైడ్కి ఉండాలి. గడచిన 4.5 రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేకుండా కనుమరుగైన పరిస్థితి కనిపిస్తోందని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు అగ్నికుల క్షత్రియ గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ముమ్మిడివరం నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని తాళ్లరేవు మండలం గాడిమొగ్గ పంచాయతీ పరిధిలో బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సుబ్బరాజు తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్బరాజు ఇంటింటా తిరిగి రాబోయే కూటమి ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముమ్మిడివరం నియోజకవర్గం అభివృద్ధికి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. స్థానిక నాయకులతో పాటు జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో మాధవాయనంద కళ్యాణ మండపంలో రామచంద్రపురం నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో మాధవాయనంద కళ్యాణ మండపంలో రామచంద్రపురం నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ హాజరయ్యారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ను అత్యధిక మెజారిటీతో గెలవాలని నియోజకవర్గ పాస్టర్స్ అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్స్ అందరూ సూర్యప్రకాష్ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జుత్తుక శ్యాంప్రసాద్, దైవజనులు పినిపే యేసుపాదం, గునిపే విజయరాజు, జాన్ విక్టర్ నంద, కొప్పిశెట్టి పోలరాజ్ తదితర దైవజనులు పాల్గొన్నారు. వ్రాయబడి ఉన్నది. అంతటా ప్రవక్తయగు ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకరిని పిలువనంపించి అతనితో ఇట్లనెను, తైలపు గిన్నె తీసుకొని అతని మీద తైలము పోసి యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుము. మరి ఆ రీతిగా యెహో రాజాయను. మరి దినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరొక పర్యాయం ముఖ్యమంత్రి వారిగా జగన్మోహన్ రెడ్డి గారు రామచంద్రపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పిల్లి సూర్యప్రకాష్ గారు ఎమ్మెల్యేగా ఈ తైలము ద్వారా పట్టాభిషక్తునిగా చేయడానికి ఏకదేవుని దీవెన విడ మీద మెండుగా దయచేయబడును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోక రాజ్యానికి వందనాలు. సమస్త అధికారులకు మూలకర్తమై మీరున్నారు గనుక మే నెల 1వ దినమున పరిశుద్ధుల యొక్క సహవాసంలో సన్నిధిలో అలనాడు ఎలీషా తన శిష్యునికి ఇచ్చినటువంటి అధికారం ఈ దినము
గాజులూరు మండలము దైవజనులు అందరికీ మీరు ఇచ్చినటువంటి అధికారము ద్వారా ఈ తైలములు తండ్రి మా ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తండ్రి ప్రభా జూన్ 4వ తారీఖున మంచి విజయోత్సవంతో మరి ఈ మండల శాసన సభ్యులు మూలుగు జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ మరియు గ్రామీణ పంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మూలుగు జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ మరియు గ్రామ పంచాయతీ కార్మికులు మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దాసరి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రమ లేకుండా మానవుడు లేడు, శ్రమ లేకుండా సంపద లేదు, శ్రమ లేకుండా మానవ జీవితమే లేదని అన్నారు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనే లేదని, ఒక మనిషి శ్రమని మరొక మనిషి దోచుకోవటం ప్రారంభమైన తర్వాత శ్రమతో సృష్టించబడిన సంపద పరాయీకరణ చెంది ఎటువంటి శ్రమ చేయని కొద్దిమంది చేతుల్లో సంపద పోగుపట్టడం మొదలైందని, శ్రమ పరాయీకరణతో క్రమంగా మనిషి పరాయీకరణ చెందాడని అన్నారు. దోపిడీ అంతం కావాలంటే వ్యవస్థ మారటం తప్ప వేరే మార్గం లేదన్నారు. దోపిడీ రహిత సమాజం కోసం ఎర్ర జెండాను ఎత్తి అమరవీరులకు జోహార్లు అర్పించారు. మేడే కేవలం 8 గంటల పనిదినం కోసమే కాదు, శ్రామికుల శ్రమ దోపిడీని అంతం చేయాలని పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తెంచి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆదాని అంబానీ ప్రైవేటైజేషన్ ఎక్కువ చేస్తున్నారు. రాబోయే కాలంలో మళ్ళా బీజేపీ లాంటి ప్రభుత్వాలు ఉంటే రిజర్వేషన్ బోర్డే కాకుండా కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి మళ్ళీ బ్రిటిష్ వారి కాలంలో ఎట్లయితే బానిసత్వంతో మరి పని గంటలు అనేది లేకుండా వేతనాలు లేకుండా చేసే సిస్టాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రవేశపెడుతుంది. దానికి వ్యతిరేకంగానే అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై ఈరోజు ఎన్నికల్లో పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా ములుగులో కూడా మరి మనము అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీలు మనం అందరం కూడా ఐక్యంగా పనిచేసి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ గారిని గెలిపించుకుందాం. ఖచ్చితంగా ఆయన మళ్ళీ మంత్రి అవుతాడు. మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని ఈ సందర్భంగా మా సోదర కార్మికులందరికీ కూడా తెలియజేస్తూ మరి మొన్న అక్కడ అమాలి సోదరులకు కూడా ఆ బిల్డింగ్కు కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా ఉన్నా కూడా కార్మిక సంఘానికి నా వంతు సహకారం చేస్తే ఏమనుకోకూడదు. 100 రోజుల కూలీలు. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలోని చిన్నబొడ్డు వెంకటాయపాలెం, పెద్దబొడ్డు వెంకటాయపాలెం, దిండి గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి పొన్నాడ నీరజ. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలో చిన్నబొడ్డు వెంకటాయపాలెం, పెద్దబొడ్డు వెంకటాయపాలెం, దిండి గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి మే 13న జరిగే ఎన్నికల్లో ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో ముమ్మిడివరం శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న పొన్నాడ వెంకట సతీష్ కుమార్, అమలాపురం ఎంపీగా బరిలో నిలిచిన రాపాక వరప్రసాద్లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి పొన్నాడ నీరజ ఇతర కుటుంబ సభ్యులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గడప గడప నడిచొచ్చబడుగు కడుపులను నింపే ముక్త నువ్వే బడిగంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే కంటి నీరు తుడిచే మా అమ్మవుడి నువ్వే మేలు కొడుకు మా బతుకు
బతుకు మలుపు రేపటి గెలుపు నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే. యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ 5వ వార్షికోత్సవం వేడుకలు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కోనంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ, సాయి శర్మ అర్చకత్వంలో స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. ఈ పూజల్లో స్థానిక నాయకులు కవల తిరుమల నాయుడు దంపతులు పాల్గొని పూజలు స్వామివారికి నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. స్వామివారిలో కూడా ధ్యానం చేయాలి. స్వామివారికి వరదాభయ హస్తాలు పట్టుకుని శక్తి ఆయుధాన్ని ధరించి ఉంటాడు స్వామి. నెమలి వాహనమై ఉంటాడు. అటువంటి స్వామిని నమస్కరించి ధ్యానం చేయండి. గాంగేయం గర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్య స్కందదేవం గుహబలమజం రుద్రదేజస్వరూపం సేనాన్యాం తారకాగ్నం యుగనజలవిదం కార్తికేయం భవాన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ధ్యాయామి ఆవాహయామి సాంగాం సాయుధాం సవాహనం ఓం శ్రీం ఆవాహయామి తారకాసురహరం తారం భక్తరక్షణ తత్పరం సాధారం సాయుధం సాంగం సవాహనమివాహయామి. శ్రీవల్లీదేవ సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్నీరు జల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం బ్రహ్మత్వాయ నమః. ఓం భూషణశ్రవణాయ నమః. ఓం బుద్ధేగర్భయ నమః. ఓం ఊర్ధ్వేశ్వరాయ నమః. ఓం ఉదీరాయ నమః. ఉమాసూనవే నమః. ఓం మోహిపాల్పకాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో బోసు బొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా వైసీపీ 5 జిల్లాల ప్రసార విభాగం జోనల్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్న చింతలపాటి శ్రీనివాసరాజు జన్మదిన వేడుకను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా వైసీపీ 5 జిల్లాల ప్రసార విభాగం జోనల్ ఇన్ఛార్జిగా సేవలందిస్తున్న చింతలపాటి శ్రీనివాసరాజు జన్మదిన వేడుకను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ సమక్షంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యప్రకాష్ ఆయనకు కేక్ తినిపించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అధికారులందరూ కూడా ఆయన ప్రత్యేకమైన స్వాగతం మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రజల కూతురు రాజ్యసభ సభ్యులు కావడమే సూర్యప్రకాష్ గారు మీకు అందరూ ప్రభుత్వం వ్యక్తులు కూడా దాని కల్పిస్తారని మరి ప్రార్థిస్తున్నాం. ద్రాక్షారామ మెయిన్ సెంటర్లో వేసుకున్న సెంటర్లో ప్రసారాలు జరుగుతుంది. మన వైఎస్ఆర్ కార్యకర్తలు అభిమానులు మరి అందరూ కూడా మన భారత అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా వచ్చేసి తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాలెంకి చెందిన పలువురు వార్డురేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో
తెలుగుదేశం పార్టీలో చేరారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామం బొడ్డు వెంకటాయపాళెంకు చెందిన పలువురు వాడ్రేవు వీరబాబు, పొన్నమండ రామలక్ష్మిల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిని ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 50 మంది వైసీపీ నుంచి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వడం శుభసూచకం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజలందరూ కూడా చూశారు. ఈ పరిపాలన ఒక సైకో పరిపాలన. ఎందుకంటే మన తాతలు ఇచ్చిన ఆస్తి, మన తండ్రి ఇచ్చిన ఆస్తికి పాస్బుక్ల మీద కూడా అతను ఫోటో వేయించుకోవడం, మరి సరిహద్దు రాళ్ళు కూడా ఏదైతే మన సరిహద్దు రాళ్ళు ఉంటే రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారంటే ఎంత సైకో మీ అందరూ ఆలోచించాలి. అటువంటి వ్యక్తి పరిపాలించడం వల్ల ఇలా మనకు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. పోలవరం ప్రాజెక్టును పాడు చేశాడు. పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇండస్ట్రీస్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినాయి. మరి మన నియోజకవర్గానికి వచ్చినప్పటికీ ఆ రోజు 2014 మీ అందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారు. మరి ఆ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు కల్లా చేసుకుంటాం నియోజకవర్గంలో. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన పిల్లలందరి భవిష్యత్తు గురించి మరి అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇండస్ట్రీస్ కానీ, విద్యా సంస్థలు ఎన్నో రకాలుగా తెచ్చి రాష్ట్రాన్ని డబుల్ డిజిట్ గ్రోత్లో పెడితే జగన్మోహన్ రెడ్డి వచ్చి పాతాళంలో తొక్కేసాడు మన రాష్ట్రాన్ని. మీరు అందరూ కూడా ఆలోచించాలమ్మా ఇక్కడ. ఎందుకంటే మన సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు అయితే కేవలం ఏదైతే ఓఎన్జీసీ డబ్బుల గురించి తప్ప మరి వేరే అభివృద్ధి మీద ఎప్పుడూ కూడా దృష్టి పెట్టలేదు. ఆ ఓఎన్జీసీ డబ్బులు అనేవి మీరు ఏదైతే వేట ఆపు చేశారో దాని గురించి మీకు డబ్బులు వస్తాయి. అది సతీష్ కుమార్ గారి జేబులో డబ్బులు కాదు, నా డబ్బులు కాదు. ఓఎన్జీసీ కాంపన్సేషన్ ఇచ్చింది మీకు ఆ డబ్బులు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా మీకు ఇవ్వాల్సిందే. ఇంకా 5-6 నెలల వర్క్ జరుగుతుంది. రీఫిల్లింగ్ వర్క్ కూడా జరుగుతుంది. 5-6 నెలల సుమారుగా ఉండొచ్చు వర్క్. ఆ డబ్బులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం అవుతుంది. ఇవాళ మీ అందరూ కూడా చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని బలపరచడానికి ఇవాళ యువకులందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మహిళా సోదరిమణులు కానీ, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా అఖండ స్వాగతం పలుకుతున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఎందుకంటే సర్వనాశనం అయిపోయింది మన రాష్ట్రం. 11 లక్షల కోట్లు అప్పులు చేసి ఆ రోజు తండ్రిని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోచుకున్న వ్యక్తికి ముఖ్యమంత్రి చేయడం వల్ల ఇవాళ వ్యవస్థలో లిక్కర్లో కానీ, ఇసుకలో కానీ, ఇవాళ గంజాయి వ్యాపారం కానీ, డ్రగ్స్ వ్యాపారం కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి సుమారు 5 లక్షల కోట్లు మూట కట్టుకు జగన్మోహన్ రెడ్డి పట్టుకుపోయాడు. మరి 11 లక్షల కోట్లు అప్పులు మనకు మిగిల్చాడు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన అందరి భవిష్యత్తు బాగుండాలన్నా పెద్ద మనసుతో మీరు అందరూ ఆలోచించాలి. అదే నమస్కారం. ఏదైతే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి, జిల్లా పార్టీ అధ్యక్షులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సాపేవారిపేట, వడ్డివారిపేట, రామాలయంపేట, ఐచెరువు తదితర గ్రామాల్లో ఇంటింటికి పర్యటించి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మహిళలు అడుగడుగునా పూలవర్షం కురిపించి హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. సతీష్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ఆశించిన విధంగా 175 స్థానాలు గెలుపొందడం ఖాయమని అన్నారు. మేము మంచి చేసి ఉంటే మాకు ఓటేయండి అని అడిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. సార్ గుడ్ బాయ్ సార్. తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో స్థానిక నాయకులు చింతలపాటి శ్రీనురాజు పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాళ్లరేవు మండలం పెద్ద గోవలంక గ్రామానికి చెందిన పలువురు యూత్ ఇంజరం సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్, ఎంపీటీసీ కోరకొండ కిరణ్ కుమార్, చంటి బృందం స్థానికంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు మజ్జిగ ప్యాకెట్లతో పాటు అల్పాహారాన్ని అందించారు. తమ అభిమాన నాయకుడు శ్రీనురాజు పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. అలాగే వేసవి ఎండల నేపథ్యంలో రోడ్డున వెళుతున్న బాటసారులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. పిల్లంకలో శ్రీనురాజును కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనురాజు అభిమానులు, యూత్ పాల్గొన్నారు.
సోతాడు పని మజ్జి ప్యాకెట్ అదే ముందర పక్కన తర్వాత చేతి రండి చూడండి సరే మా అభిమాన నాయకుడు శ్రీ సింతలపాటి శ్రీనిరాజు గారి పుట్టినరోజు సందర్భంగా రాత్రి 12 గంటలకు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మన యూత్ మన గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పేరు మీదుగా మన ఉపాధి హామీ కూలీలకు కానీ అలాగే రోడ్డు రహదారిగా పోయే వారికి కానీ అదే మజ్జిగ ప్యాకెట్లు అలాగే టిఫిన్లు అందజేయడం జరుగుతుంది. అలాగే ఒక చలివేంద్రం కూడా పెట్టి ఈరోజు రహదారి అంటే ఎండ తీవ్రతకి ఈ చలివేంద్రం పెట్టి అందరికీ మజ్జిగ అందజేయడం జరుగుతుంది. అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని ఆయన మరింత అభివృద్ధి చెందాలని ఆయన ప్రజలందరూ ఆశీస్సులు ఆయనకు మరీ ఉండాలని మా గ్రామం తరపున మా నాయకులు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మా అందరి అభిమాన నాయకులైనటువంటి శ్రీ చింతలపాటి శ్రీనివాసరాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధి పనిచేస్తున్నటువంటి కూలీలందరికీ మజ్జిగ ప్యాకెట్లు అలాగే టిఫిన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మేము చేసినటువంటి సేవా కార్యక్రమాన్ని ముందు ఇంకా మంచి కార్యక్రమంగా దీన్ని చేయాలని మేము ఎంతో ఆశపడుతున్నాం. ముఖ్యంగా పెదగోలంక కుర్రవాళ్ళు యూత్ కుర్రవాళ్ళు ఉన్నారు. వీళ్ళు రాత్రి నుండి ఎప్పుడెప్పుడు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుదామనేసి చాలా ఆర్నసాలు వెయిట్ చేస్తూ రాత్రి 12 అవగానే ఆయనకి శుభాకాంక్షలు తెలపడం, అదేవిధంగా తెల్లవారుగానే మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఏదైతే అనుకున్నారో అందరికీ సేవ చేయాలనేసి ఏదైతే అనుకున్నారో ఆ సేవ ఈ విధంగా చేయడం జరిగింది. వాళ్ళకి టిఫిన్స్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇంకా రాబోయే కాలంలో ఇంకా అద్భుతంగా ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని అద్భుతంగా చేయాలని మేము అందరం ఆశపడుతున్నాం. దీనికి సహకరించినటువంటి మా యూత్ కుర్రోళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాళ్లరేవు మండలం సుంకరపాళెం గ్రామ బైపాస్ కాలనీలో ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్, మోపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
మహిళలు పూలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. నియోజకవర్గ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు చేసుకోవడానికి జరిగింది. దాన్ని డెవలప్ చేయడం కూడా గతంలో మేము చేసాం. రాజకీయ ద్వారా మీకు 2014లో కొన్ని రోడ్లు అవి చేసాం. ట్యాంక్ కూడా కొంతవరకు కట్టాం. అలాగే ఏ పని ఉన్నా సరే రాజకీయ ద్వారా, ప్రభుత్వం ద్వారా జరిగే పనులు రాజకీయ చేస్తారు. వ్యక్తిగతంగా ఏ పనులు నేను చేస్తాను. మేము అందరం ఉన్నాం, మేము అందరం కలిసాం. ఇప్పుడు మీకు అన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ఏ పని ఉన్నా సరే నన్ను కలవండి, రాజకీయ తీసుకెళ్ళి మీకు అన్ని పనులు చేయిస్తాను. మీరు ఏమో ఆందోళన పడక్కర్లేదు. వచ్చింది మన ప్రభుత్వం. అన్ని విషయాల్లో కూడా మనం అందరం కూడా ఆందోళన పడకుండా అందుబాటులో ఉండి రాజుగారికి ప్రతి ఒక్క ఓటు 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు చేయించి లెక్కించడానికి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం మీ అందరినీ ఈ విధంగా కలవటం. మరి వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 అభ్యర్థులుగా, నేను ఎమ్మెల్యేగా, బాలయోగి గారు అబ్బాయి ఎంపీగా పోటీ చేస్తాం. మన నియోజకవర్గం నుంచి అమలాపురం పార్లమెంట్గా బాలయోగి గారు అబ్బాయి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆశీస్సులు మాకు ఇవ్వాలి. అదేవిధంగా 2014లో కూడా మీ అందరూ మాకు ఓట్లు వేసి అసెంబ్లీకి పంపారు. అదేవిధంగా ఆ రోజు సర్పంచ్గా కిరణ్ గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ గ్రామంలో మరి వాటర్ ట్యాంక్ కట్టారు సర్పంచ్ గారు. అదేవిధంగా రోడ్లు వేసాం. లాస్ట్లో వచ్చిన గ్రావెల్ రోడ్లు కూడా వేయడం జరిగింది. మంచినీళ్ళు కూడా మరి అప్పుడు నాయుడు గారు ఎప్పటికప్పుడు మీ గ్రామస్తులందరికీ మంచినీళ్ళు పాపం అన్నట్టు ఆయన నాయుడు గారు అంతా కష్టపడి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి రోజు కూడా టచ్ ఉండేవారు నాకు మంచినీళ్ళ సమస్య ఎక్కడ ఉంటే. అదేవిధంగా కిరణ్ గారు కూడా చేసేవారు కాబట్టి మీ అందరికీ తెలిసి పనిచేసే ప్రభుత్వం ఉంది. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అరాచకాలు తప్ప ఎక్కడ అది దోపిడీ ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మనకు అభివృద్ధి లేదు. తప్పనిగా మీరు ఏదైతే రోడ్డు సమస్య చెప్పారు, డ్రైనేజ్ సమస్య చెప్పారు, తప్పనిసరిగా అన్నీ కూడా పరిష్కారం చేస్తాం. మంచినీళ్ళు కూడా ఇచ్చి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం పైప్ లైన్ కూడా పాడు చేశారని చెప్పి సోదరులు అందరూ కూడా చెప్పారు కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామంలో మరి కిరణ్ గారు ఉంటారు, నాయకులు గారు, పెద్దలు ఉన్నారు, వెంకటేశ్వరరావు కానీ, హనుమంతరావు కానీ, శివరావు కానీ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా అది పరిష్కారం చేస్తాం. మరి కమ్యూనిటీలో అయ్యి అడిగారు కాబట్టి ఈసారి ఎస్సీలకు కూడా తీవ్రమైన అన్యాయం చేశారు. బీసీలకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సప్లాన్, బీసీ సప్లాన్ ఇది కూడా వాడేశారు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్సీలకి, బీసీలకి రావాల్సిన నిధులన్నీ కూడా మళ్ళీ పూర్వ విభావం తీసుకొస్తామని చెప్పి మేనిఫెస్టో కూడా బ్రహ్మాండ మేనిఫెస్టో పెట్టారు. మీ అందరూ చూసి మీ అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పుకోం. ఇంటికి చదువుకున్న వాళ్ళందరికీ 15,000 ఇవ్వటం, నెలకి 1,500, 18 ఇవ్వడం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, పెళ్లి చేసుకుంటే పెళ్లి కాడికి 1,00,000 రూపాయలు ఇవ్వడం, చంద్రబాబు బీమా. అదేవిధంగా మరి 50 సంవత్సరాలకే బీసీలు అందరికీ కూడా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అందరికీ, బీసీ ఎస్సీ వాళ్ళందరికీ కూడా 4,000, 6,000. రెట్టింపు సంక్షేమాన్ని మన ప్రభుత్వం ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ సంక్షేమాన్ని ముసుగులో ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ దోసుకున్నాడు తప్ప పిల్లలకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా వీళ్ళ గంజాయి యుక్తులుగా వ్యాపారం చేసే పరిస్థితి ప్రభుత్వం ఉందంటే మీ అందరూ కూడా అర్థం చేసుకుని మరి పనిచేసే ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మేము. తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈరోజు మీ అందరూ కలిసి జాయిన్ అవుతూ ఉంటాం, చాలా సంతోషం. అదేవిధంగా నిన్న మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏది తట్టబట్టి కూడా వేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా మీకున్న రోడ్లన్నీ పూర్తి చేసి బాధ్యత మేము తీసుకుంటాం, డ్రైన్లన్నీ కట్టి బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి ఆల్రెడీ ట్యాంక్ ఉంది కాబట్టి మీకు పైప్ లైన్ కూడా సరి చేసి అందరికీ కూడా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం. మీ అందరూ కూడా మరి పెద్ద మనసుతో 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుకోటి ఆశీర్వదించండి. మీకు అండగా గ్రామస్తుల పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఏ సమస్య ఉన్నా మన గ్రామస్తులు దృష్టిలో పెడితే తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఇప్పటికే చాలా కాలం షెడ్యూల్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి జాయినింగ్ వాళ్ళు అవన్నీ ముందుకు వెళ్ళాలి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో మెయిన్ రోడ్డు మార్కెట్ సెంటర్ షాప్కు వెళ్లి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ వైసీపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించారు. ప్రతి వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి అభివాదం చేశారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వ్యాపారస్తులను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కార్మిక సోదరులకు పేరు పేరున హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ పార్టీ ప్రచారంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు నాయకులు వైసీపీకి మద్దతిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఎన్నికల విజయోత్సవ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ముందుగా మేడే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, మరొక 10-12 రోజులు మాత్రమే ఈ రాష్ట్రంలో 2024 ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనేక గ్రామాలు పర్యటించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ద్రాక్షారమ గ్రామంలో గడప గడప కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క పథకాన్ని రాబోయే మేనిఫెస్టోని ఏవైతే 2 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని రిలీజ్ చేశారు, అంటే 2024 ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేము హామీలు అమలు చేస్తామని చెప్పామో అవన్నీ కూడా మరొక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ సంక్షేమ పథకాలను ఏ విధంగా అమలు చేశాము, కూర్చా తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన పార్టీ, ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఒకే ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారి ఆశీస్సులతో ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ద్రాక్షారమ గ్రామంలో ఇంటింటి ప్రచారం చేపడుతున్నాం. మరొక్కసారి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నాం. తప్పకుండా ప్రజల యొక్క మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉందని ఈ రోజు యొక్క ప్రచారమే నిదర్శనం. అనేక మంది, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు ఈరోజు ఈ ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషకరం. మరొక 13 రోజుల తర్వాత 14 రోజులు మా అయితే దాని తర్వాత ఎన్నికల కౌంటింగ్ రోజు విజయోత్సవం ఇదే ద్రాక్షారం గ్రామం నుంచే విజయోత్సవ ర్యాలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో మత్స్యకారులు గ్రామంలో మత్స్యకారుల నాయకులు చొల్లంగి బెదురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాషిణిని గెలిపించాలని, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు వచ్చే నిధులను ప్రతి ఒక్కరికి అందేలాగా తీసుకువస్తానని సుభాష్ హామీ ఇవ్వటం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో మత్స్యకారులు గ్రామంలో మత్స్యకారుల నాయకులు చొల్లంగి బెదురయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాషిణిని గెలిపించాలని, ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు వచ్చే నిధులను ప్రతి ఒక్కరికి అందేలాగా తీసుకువస్తానని సుభాష్ హామీ ఇవ్వటం జరిగింది. పంపించడం జరిగింది. ఆల్రెడీ మేము రామచంద్రపురం కుమార్ సార్ చెప్తున్నారు కాబట్టి ఆ ప్రకారంగా మేము మీటింగ్ చేసుకుని మీరు చెప్పినట్టుగా చేద్దామని చెప్పి మాట ఇచ్చారు వాళ్ళు. మన పోలవారు కూడా మరి ఏమంటారని చెప్పేసి మీటింగ్ సారాంశం. మళ్ళీ మీరు తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టుకుని చేయాలని చెప్పేసి అందరికీ నమస్కారం. ఈరోజు
రామచంద్రపురం నియోజకవర్గంలో కమ్మవారి సాగులో ఉన్నటువంటి అగ్రికుల క్షత్రియపేటలో బ్రహ్మపురి, మసలపల్లి, దంగేరు, కోటిపల్లి, కోళ్ళ, అంబాయిపాలెం అగ్రికుల క్షత్రియులు వాళ్ళ దగ్గరికి వచ్చి అందరం కలిసి మేమందరం కలిసి తెలుగుదేశానికి చేయాలనే ఆలోచనలో వీళ్ళతో మాట్లాడడం జరిగింది. రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పిస్టర్స్కి ఏమేమైతే కావాలో మేము వాటి మీద ఆధారపడి బతికేవాళ్ళు, చెరువుల మీద కానివ్వండి, గోదావరిలో కానివ్వండి, వాళ్ళ మీద ఆధారపడి బతికేవాళ్ళు అందరం కూడా పనిముట్లు కావాల్సిన పనిముట్లు, వాళ్ళ నావలు కానివ్వండి, మా కుల వృత్తులు ఏవైతే కావాలో అవన్నీ కూడా మేము సుభాష్ గారు అడగడం జరిగింది. ఆయన మీకు ఏం కావాలో తగిన చేసి పెడతాం, గవర్నమెంట్ నుంచి నాది హామీ అని హామీ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు అగ్రికల్చర్ రామాలయంలో మీటింగ్ పెట్టి మా గతంతో సమర్థించుకుని మేమందరం కలిసి ఒక మాట మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా సుభాష్ గారిని నెగ్గించి ఖచ్చితంగా రేపు 13వ తారీఖు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సుభాష్ గారు మంచి విజయంతో గెలవడం ఖాయం. అలాగే రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం ఖాయం. రాబోయే కాలంలో మాకు కావాల్సిన పనులన్నీ కూడా లోన్ రూపంగా ఆ ప్రభుత్వం చేత సుభాష్ గారి చేతుల మీద చేసుకోవడానికి మేమందరం పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం తీసుకోవడం జరిగిందని మేము తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం, జై సుభాష్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిముగ్గలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో మాధవాయనంద కళ్యాణ మండపంలో రామచంద్రాపురం నియోజకవర్గం పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెళ్లి సూర్యప్రకాష్ను అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆశీర్వదించిన నియోజకవర్గ పాస్టర్స్. ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలో చిన్నబొడ్డు వెంకటాయపాళెం, పెద్దబొడ్డు వెంకటాయపాళెం, దెండి గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ సతీమణి పొన్నాడ నీరాజ. యానాం తాళ్లరేవు మండలాల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన మేడే వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.